మంగళంలో విక్యో వర్క్ స్పేసెస్ సంస్థలో జరిగిన ఫర్నిచర్ ధ్వంసానికి తమకు ఎటువంటి సంబంధం లేదని, ఇంటి యజమాని తమకు జిమ్ ఏర్పాటుకు ఇంటిని అద్దెకి ఇవ్వడం జరిగిందని బాధితులు ప్రదీప్ కుమార్, మంగళం చెందిన నాని తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రదీప్ కుమార్, నాని మాట్లాడారు. ఆ ఇంట్లో రామిరాయిరెడ్డి నరేంద్ర, మరో వ్యక్తి ముగ్గురు కలిసి వర్క్ స్పేసెస్ను నడుపుకునేవారని, అయితే ఇంటి యజమాని తులసిరామ్ వారి అగ్రిమెంట్ రద్దు చేసిన 6 నెలల తర్వాత తమకు ఇంటిని జిమ్ నడుపుకోవడానికి అగ్రిమెంట్ చేయడం జరిగిందన్నారు. అయితే ఇంటి యజమానికి అతని తమ్ముడు మధ్య జరుగుతున్న గొడవ కారణంగా ఇంట్లోకి తాము వెళ్ళక అందులో ఉంటున్న వారిని ఇల్లు ఖాళీ చేయాలని తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయితే ఇంతలో ఫర్నిచర్ ధ్వంసమైందని తమపై పోలీసులకు ఫిర్యాదు చేయడం బాధాకరమన్నారు. ఇంటి యజమాని అతని తమ్ముడు మధ్య జరుగుతున్న గొడవలే దీనికి ప్రధాన కారణమని, వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఇల్లును తమకు పోలీసుల ద్వారా ఖాళీ చేయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 25 మేము జూన్లో తీసుకున్నాము. వాళ్ళు 23లో క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి దాన్ని చూపించి మాకు దౌర్జన్యం చేసి మా పిల్లల మీదంతా కూడా వాళ్ళంతకు వాళ్ళే డెమాలిష్ చేసుకునేసి మా మీద ఈ కేసు అంతా కూడా బనాయించాలని చెప్పేసి చూస్తున్నారు. దీంట్లో మాకు ఇది క్యాన్సిలేషన్ అయిన ఇది ఏం నడుపుతున్నారు? జిమ్ పెట్టాలనేసి మేము అగ్రిమెంట్ చేసుకున్నాము. వాళ్ళు పొమ్మంటే కూడా వాళ్ళకి అసలు ఏమీ లేదు, ఖాళీగానే ఉంది. కానీ వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి మేమే అన్ని డిస్మాంటిల్ చేసామని చెప్పి మా మీద కేసు పెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నారు. అన్ని చోట్ల వెళ్తున్నారు వాళ్ళు. మాకు 25లో ఫ్రెష్గా ఇచ్చారనమాట అగ్రిమెంట్. వాళ్ళది అయిపోయిన దాన్ని తీసుకొని వాళ్ళు అందరి చోటుకి వెళ్తున్నారు. మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మాకు యూఎస్లో తులసి ఆయన ఇచ్చారు. ఇది అగ్రిమెంట్ పేపర్. ఇది వాళ్ళ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయింది. మాకు యాక్చువల్గా 60,000 60. ఇది మాకు ఇచ్చిన అగ్రిమెంట్. ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? మాకు ఇయర్లీ వైజ్ చేస్తామని చెప్పారు. 11 మంత్స్కి ఒకసారి చేస్తామని చెప్పి అది ఆయన ఈ ఇష్యూని మనసులో పెట్టుకుని మీకు 11 మంత్స్కి ఇస్తాము సరే అని చెప్పారు. ఈయన సొంత తమ్ముడే ఇలా వాళ్ళ ఆస్తిని ఇది చేయాలని ఆయన మాకు చెప్పడం జరిగింది, చేయాలని చెప్పేసి. ఈయన వీళ్ళు ఓన్ ప్రాపర్టీ ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అది. సొంత తమ్ముడు, మూడో తమ్ముడు. ఆయన గురించి ఇతని గురించి వాళ్ళ రెండో తమ్ముడిని అడిగినా కూడా వాళ్ళు కూడా చెప్తారు అగెనిస్ట్గానే. అందరికీ మోసాలు చేసి అందరికీ చెప్తున్నాడు. ఇది నాకు అంటే యూఎస్లో ఆయన చెప్పడం జరిగింది. నాకు ఇలా ఉంది మా పరిస్థితి, మీరు పెట్టుకోండి జిమ్ భద్రంగా అని చెప్పి మాకు ఇచ్చాడనమాట. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ ఉండేవారు, ఎవరిని అందరినీ కొడుతున్నారు. మీకు కావాలంటే కూడా ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ వాళ్ళ దాంట్లో కూడా కొన్ని హరాస్ చేశాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. అలీపూర్లో కూడా కేసు ఉంది వాళ్ళ అతని మీద. వీళ్ళంతా కూడా ఇలా చేస్తూ ప్రతి రెంట్కి వచ్చిన వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేసి ఇలా చేస్తున్నారు. తిరిగి మా మీదే చేయడం, నిందలు వేయడం చేస్తున్నారు. దాని మీద సంబంధం కూడా లేదు. మేమైతే దాని మీద ఏమి ఇన్వాల్వ్ కాలేదు. మేము పోతే ఖాళీగా ఉన్నింది, కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి మేము తీసేద్దాం అనుకున్నాము. అంతలోపల వాళ్ళు వచ్చినారు, మీరెందుకు తీస్తున్నారని చెప్పారు. మేము జిమ్ పెట్టుకోవాలి మాకు ఇచ్చినారండి మీ బ్రదర్ అని చెప్తే దానికి మామూలుగా గట్టిగా ఆశించి మా మీద చెప్తున్నారు అంతే. అంతేగాని ఎటువంటి నాది చిన్న ఇది ఉన్నా కూడా తమరు ఏమి చెప్పినా వాళ్ళు నేను కట్టుబడి ఉంటాను, మనస్ఫూర్తిగా చెప్తాను. ఇప్పుడు ఎటువంటి ఇట్లాంటి పనికిరాని విషయాల్లో మనం ఎంటర్ కాము. ఎందుకంటే వాళ్ళు ఇది చేసి దాడి చేసే అంత అవసరం మాకు లేదు. ఎందుకంటే ఎదిగే వాళ్ళము మంచి తరహాగా పోతే మంచి అవకాశాలు ఉంటాయి, మంచిగా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏమంటే ఇది ఆయనకు మేము ఫోన్ చేస్తే ఇది నా ఓన్ ప్రాపర్టీ, మా పూర్వీకులది కాదు, మా ఫాదర్ మదర్ది కూడా కాదు, నేను కట్టుకున్నాను. నేను దీన్ని 3 months కూడా వరుసగా అమౌంట్ కట్టకపోతే ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోతుందండి ఈ అగ్రిమెంట్. అవి కూడా మాకు చూపించాడు, అవి కూడా చెప్పాడు మాకు ఆయన. వీళ్ళు అసలు అమౌంట్ వాళ్ళు సొంత తమ్ముడికే వాళ్ళు రెంట్ చేయకుండా ఆయన పంపించారని చూస్తున్నారు. ఆయన అది వాళ్ళ వ్యక్తిగతం. మాకైతే బాడీకి అయితే ఇచ్చేస్తారు వాళ్ళు, మేము తీసుకున్నాము. మాకు నెలకి 80,000 రూపీస్ జిమ్ వరకు. సెకండ్ ఫ్లోర్లో మేము పోలీసులకు కంప్లైంట్ కూడా పెట్టాము. మేము ఇట్లా వచ్చినామని చెప్పి పెట్టాము. ఒక 5 days అయింది పెట్టి కూడా. మా కంప్లైంట్ కూడా ఉంది. వాళ్ళ పేరు మీద వాళ్ళ రమ్మీ రెడ్డి అనేసి అతను, వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళు 4 days అయిపోయింది.
ప్రతి ఒక్కరు మీరే ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఎంత ర్యాష్గా మాట్లాడతాడో, ఎంత హార్ష్గా, కింద వాచ్మెన్ కానీ ఇప్పుడు కూడా వాచ్మెన్ వాళ్ళ రేపు వాళ్ళ కొడుకులకి ఎగ్జామ్ ఉంటే కూడా కంప్లీట్ లాక్ చేసుకొని కూర్చొని ఉన్నారు. వాళ్ళు హార్ష్గా ప్రవర్తించి మేము ఇప్పుడు జిమ్ పెట్టుకోవాలనుకుంటే మాకు స్పేస్ ఇవ్వకుండా మేమే ఏదో గలాట్ చేయించి మేమేదో అన్నీ చేయించామని చెప్పి ఎవరిన పిల్లలు తీసుకొచ్చేసి వాళ్ళే అన్నీ డిస్మాంటిల్ చేసి యాక్చువల్గా వెళ్ళిపోతామని వాళ్ళు చెప్పారు మాకు. వాళ్ళే డిస్మాంటిల్ చేసుకుంటారు కానీ రివర్స్గా మా మీద చెప్పేసి చేస్తున్నారు. ఖాళీగా ఉందనేసి మేము చూసాము, లాక్ చేసి ఓపెన్ చేసి ఖాళీగా ఉంది, కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి క్లీన్ చేసేస్తే మేము జిమ్ పెట్టుకోవాలనేసి ఉన్నాము. మనం ఎక్కడ మనం ఇన్వాల్వ్ కాలేదు, అట్లాంటి పనుల్లో మనం అసలు దేనికి చేయని అవసరం లేదు. మనం ఎందుకంటే ఫ్రాడ్ పనులు మనకి ఎందుకు చేస్తాము? ఏదైనా లీగల్గా ఉంటే ఏదైనా చేసుకుంటాము, కానీ ఇట్లాంటి ఫ్రాడ్ పనులు ఎందుకు చేస్తాం మనము? ఆయన ఎందుకు నా పైన బురద జల్లే? నేను నాని ఇద్దరు పోయేసి జిమ్ చూసామన్నమాట. అక్కడ వాళ్ళు కలిసి చూసినందుకు మాత్రాన మనం ఇవన్నీ తప్పుడు పనులు చేస్తామా? ఏమొస్తుంది అట్లాంటి తప్పుడు పనులు చేస్తే? మేము అసలు లేము అన్నగారు, మాకు లేని దానికే కదా మాకు